నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ఈరోజు వాక్యాన్ని చదువుకొని ముందుకు నడవాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాడు. రేపు అందరూ కూడా ఆరాధనలన్నీ జయకరంగా జరిగించాలి. ఆయన రక్త మాంసాలను అందరం పాల్గొనాలి. ఆయనకు ఇష్టలుగా ఆయన రాకడ ఎప్పుడొస్తుందో పోకడ ఎప్పుడొస్తుందో అది అప్పటి వరకు కూడా నీతి యావత్తు ఇది జరగాలని ఆయన తీర్మానం అయి ఉన్నది. ఆ తీర్మానం గురించి మనల్ని ఎన్నుకున్నాడు, మనతో నిబంధన చేసుకున్నాడు. మనం కూడా ఆయన మీద నిబంధన చేసుకొని కడు భయభక్తులతో అయోగ్యంగా వెళ్ళక యోగ్యమైన పాత్రగా ఆయన ఎదురు పాత్రలో తాగి ఆయన మాంసాన్ని భుజించే కృపను మనం పొందుకోవాలని ఆయన ప్రణాళికలు మనం అందరం సిద్ధపడాలని దేవుని సేవకుడుగా కోరుకుంటున్నాడు. అందరూ కూడా ప్రార్థన చేయండి. రేపు జరగబోయే ఆరాధనలన్నీ జయకరంగా జరిగించాలని, దేవుడు మాత్రమే జరిగించాలని ప్రార్థన చేద్దాం అందరం కూడా. ఈరోజు భక్తులు కొందరు బైబిల్లో కొంతమంది సేవకులు తీర్మానం చేసుకున్నది ఎలా తీర్మానం చేసుకున్నాము, మనం ఎలా నడుస్తున్నాము కొన్ని మాటలు ఈరోజు తెలుసుకుందాం. తీర్మానం లేకపోతే ఒకరోజు పశ్చాత్తాపడవలసి ఉంటుంది. అప్పుడు ప్రవక్తల్లో అందం ఉంటుంది. భవిష్యత్తులో అందమైనదిగా చేసేది నువ్వు చేసే తీర్మానమే. ప్రయాణం వలె ఉండినట్లు తీసుకుందాం. భక్తులు చేసే కొన్ని తీర్మానాలు ఇవాళ మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. మన ప్రయాణం సుఖజీవంగా సాగాలంటే మనం చేసుకునే తీర్మానాలు బట్టి, మనం నడిచే నడకను బట్టి మన ప్రయాణం సుఖంగా జరుగుద్ది. మనం దేవుని ఎదుట నీతిమంతులని చెప్పుకున్నంత మాత్రాన దేవునితో మనం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బాప్టిజం తీసుకున్నాను నాకేమీ కాదులే అనుకున్న మాత్రాన దేవుడు తీర్పులోకి మనం వెళ్ళాం. ఎప్పుడప్పుడే మనం తగ్గింపు జీవితం, తగ్గింపు మనసు, ఆయన మీద ఆధారపడి నేను సీనియర్ని లేదు, జూనియర్ని లేదు, అందరినీ కూడా సమానంగా చూసేవాడు. ఆయన పాపాత్మలు లేరు, పుణ్యాత్మలు లేరు, నీతిమంతుడు ఒక్కడో లేడు, నేను వాళ్ళ కోసమే రాలేదంటున్నాడు. అలాంటి ఎలా తీర్మానం చేసుకున్నారు ఈరోజు తెలుసుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు, నీ అంబటి రావద్దని నన్ను విడిచిపెట్టొద్దామని నన్ను బతిమాలు కొనవద్దు. నీ వెళ్ళిన చోటనే నేను వచ్చేదను, నువ్వు నివసించిన చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందేదను. నిన్ను పాతిపెట్టిన కాడే నన్ను పాతి పెడతారని తీర్మానం చేసుకుంది. ఎవరో ఈయన మోయాబీలు అంటే అంటరాని వాడు, దేవుని మీద తిరుగుబాటు చేసేవాడని. ఆ రోజుల్లో మోయాబీల్ని ఇదవనిచ్చేవాడు కాదు. అలాంటి వారిని ఆ దేశం వెళ్ళారు, ఎల్లగూడెం దేశం వెళ్ళారు. రొట్టెలు వెళ్ళి మర్చిపోయి ఎల్లగూడెం దేశం వెళ్ళారు. నానా బాధలు పడ్డారు. పడిన తర్వాత అక్కడ పిల్లల్ని 2 పిల్లల్ని చేసుకుంది నయోమి మొత్తం 2 కలిసి వెళ్ళి 2 పిల్లలతో వెళ్ళి 2లో 4 వెళ్ళి 3 కూడా రాలేకపోయారు. భర్త సరిపోయాడు, భార్య వాళ్ళ కుమారులు సరిపోయారు, అందరూ సరిపోయారు. అక్కడ నిరుత్సాహ స్థితిలో ఉండగా అప్పుడు మళ్ళీ రొట్టెలు గుర్తొచ్చింది వాళ్ళకి. అప్పుడు తీర్మానం చేసుకొని, నా బిడ్డలారా మీరు రావద్దు, నేనేదో నాకు దేవుడు అన్యాయం చేశాడు అని ఆమె చెప్తుంది. అప్పుడు నయమే బుద్ధి వచ్చి నాకు దేవుడు అన్యాయం చేశాడు, నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను, మీరు మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకొని శుభ్రంగా మీ జీవితాలు వెళ్ళబోచ్చండి, నేను తల్లిలాగా ఆదరిస్తున్నానని ఆమె సలహా చెప్పింది. సలహా చెప్తే చిన్న కోడలేమో పెద్ద కోడలేమో ఎనుదిరిగింది, చిన్న కోడలేమో అంటుంది. తీర్మానం చేసుకున్న మోయాబీరాలు అయ్యుండి కూడా మనం ఏ తీర్మానం చేసుకుంటున్నాం? మనకు దేవుడు అన్నీ ఇచ్చాడు. కట్టుకోవడానికి బట్ట ఇచ్చాడు, మనకు ఉండటానికి ఏమో నివాసం ఇచ్చాడు, మనకు ఒక కుటుంబం ఇచ్చాడు, అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, కుమారుల్ని, భార్యని అందరినీ మనకి ఇచ్చాడు. మనం ఏం తీర్మానం చేసుకోగలుగుతున్నాం? నువ్వు చనిపోయిన చాటే నేను చనిపోతాను,
నువ్వు పాతి పెట్టని చోటే నేను పాతి పెడతానని ఒక తీర్మానం చేసుకోగలిగాను. చేసుకోగలిగింది కాబట్టి దేవుడు అంచెలంచెలుగా ఎదిగించుకుంటూ దేవునికి రక్త సంబంధంగా మారే కుటుంబంలోగా వచ్చిందాము. నిన్ను నన్ను కూడా అలా చూడాలని ఒక తీర్మానం చేసుకోవాలి. రాత్రికాల సమయం, దేవాన్ని ఇప్పుడు వరకు నీతో నేను తీర్మానం చేసుకోలేదేమో, నువ్వు నా పట్ల ఒక కార్యం చేస్తున్నావు, అయినా నేను మర్చిపోతున్నానేమో, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయని మనం దేవుని బతిమాలగడిగితే రూతు ఇచ్చిన తీర్మానమే నీకు నాకు తెలియగలడు. ఇలాగే యెహోషువ కూడా అంటున్నాడు. ఇక్కడ యెహోషువ గ్రంథం 24:15 కూడా అంటున్నాడు, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదరో అద్దరికి మీ పితరులను సేవించని దేవతలను సేవించెదరు. అమోరీయుల దేశంలో మీరు నివసించుతున్నారే గాని దేవతలను సేవిస్తున్నారు. కోరుకున్న నేనును నా ఇంటి వారును యెహోవా సేవించేదమనెను. ఇక్కడ యెహోవా తీర్మానం చేసుకుని మీరు ఎవరితోనన్నా ఉండండి, మీరు ఏ దేవుడినైనా కొలుసుకోండి, నాకు అనవసరం, నేను నా ఇంటి వారిని మాత్రం యెహోవానే సేవించదాం అంటున్నాడు. మనం అలాంటి తీర్మానం చేసుకోవాలి. మన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నడిపించాలి. మన అన్నదమ్ములు రాలేదా, అక్క చెల్లెలు రాలేదా, భర్త వస్తే భార్య రాడు, భార్య వస్తే భర్త రాదు, పిల్లలు వస్తే తల్లిదండ్రులు రారు, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రారు. అదేనా మన జీవితం? దేవుని ఎదుట భయభక్తులు అదేనా? నేను నా ఇంటి వారు యెహోవా సేవించదని ఎలా చెప్పగలుగుతున్నాం మనం? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. ఈ రాత్రికాల సమయం నాకు అన్నీ చేశాడు, సమస్తము ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఉండటానికి నివాసం ఇచ్చాడు, అన్నీ కలగజేసినా సరే ఆయనను మనం సేవించలేకపోతున్నాం. ఎందుమూలాన? మన అవిధేయత. నేను సంపాదించాను, నేను కొన్నా, నేను కష్టపడ్డా, నేను అని ఊరేగుతున్నామే తప్ప దేవుడు ఆయుష్ ఇచ్చాడు, బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు అని మనం ఎక్కడా చెప్పట్లా. అదే మన అసమర్థత, అదే మన అవిధేయత. అది దేవుడు అందుకే మన జీవితాలు ఎలా చిన్నాభిన్నం అయిపోవటానికి కారణం. మనం దేవుని పాదాలు పట్టుకుని బతిమలాడగలిగితే, తీర్మానం చేసుకుని అయ్యా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదని ఒక తీర్మానం చేసుకుంటే నిన్ను నన్ను కూడా ఒక మేలైన మార్గంలో నడిపిస్తాడు. అలాగే కీర్తన గ్రంథం 51వ కీర్తన 10-11 కూడా చదువుతున్నాం. దేవా నా యందు శుద్ధహృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నన్ను నుండి తోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి తీసివేయకుము అంటున్నాడు దావీదు. ఎప్పుడు బత్షెబతో పాపం చేసి అప్పుడు నాతాను ప్రవర్తిస్తే అతన్ని హెచ్చరిక చేశాడు, ఇకనైనా నువ్వు మానుకోమని. అప్పుడు అడుగుతున్నాడు, అయ్యా నీ సన్నిధిలోంచి నన్ను తోసివేయబాగయ్యా, నీ పాదాల పట్టుకుని నేను బతిలాడుతున్నానయ్యా, అయ్యా నన్ను కనుకరించయ్యా, అయ్యా నాకు పూర్వస్థితి నాకు కలగజేయ్యా, అయ్యా నేను నీ సన్నిధిలోంచి ఎప్పుడైతే నీ జారిపోయానో పడిపోయానో మళ్ళీ లేవనెత్తయ్యా, నా చెయ్యి నీ చేతిలో పెట్టి నడిపించయ్యని అప్పుడు బేరం ఆడుకొని బతుకులాడుతున్నాడు. అప్పుడు కనికరించమంటే దావీదు హృదయానుసారుడయ్యాడు. మనం కూడా ఒక్కోసారి మన పాపాలు చేస్తానే ఉంటాం, మానవులు కదా నైజం. మనమేం పుణ్యాత్ములు అనుకోవట్లా, మనమో నీతిమంతులు అనుకోవట్లా, మనం యథార్థవంతులు అనుకోవసరలా. దేవుని ఎదుట మనం ఎలా ఉండాలంట? తగ్గింపు జీవితం, తగ్గింపు మనసులో ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తానికి చెప్తాడు. నువ్వు ఏ పని చేసినా దేవునికి నమ్మకంగా చేయి, ఆ పని కల్పించి ఇంకొక పని కల్పిస్తాడే తప్ప దేవునికి విరోధంగా చేసిన ఏ ఆయుధము వర్దిలదని లేఖనాలు బట్టి తెలియపరుస్తున్నాడు. మనం అలాంటి స్థితిలో ఉంటున్నామా లేదా? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకోవాలి. నువ్వు వెళ్ళే మందిరం ఏముందో ఏమీ లేదో తెలుసుకొని దాని కోసం ప్రయాసపడుతున్నావా లేక పక్కకుంటున్నావా? మన బతుకులకు మలుపులు తిప్పే భక్తులు కథలు విన్నావు కదా.
తిని కూర్చోవటమేమా నీ తీర్మానం అయితే రేపు ఆయనలో తునీకరించబడతావు, జాగ్రత్త అని లేఖనాలు తెలియపరుస్తుంది. మనం ఏదో మనం వెళ్ళవసర భక్తిగా దేవుని సన్నిధిలో భయభక్తులు కోరుకొని వెళ్ళాలి. దేవుని సేవకుడి మీద ఎంతోమంది ఎన్నో మాటలు చెప్తారు. దేవుడు మన కోసం, సేవకుడు ఎంతో ప్రయాసపడి నీ కోసం నా కోసం మోకరించి ప్రార్థన చేసి ప్రతి విషయంలో కూడా ఒక్కో రోజున తినడానికి కూడా టైం చాలదు. ఒక్కోసారి తిండి లేకుండా ఎన్నో బాధలు పడతాడు సేవకుడు. ఆ సేవకుడు తోసివేసి ఆ సేవకుడితో మనం సావాసం చేయక, అబ్బో మా సేవకుడు మా ఇంటికి రాడండి, ఉండవాళ్ళ ఇంటికి వెళ్తాడు, మా ఇంటికి రాడు, సేవకుడు మమ్మల్ని పట్టించుకోడండి అనే ఆలోచనలో మనం ఉండిపోతున్నామేమో. జాగ్రత్త, రేపు తీర్మానం వస్తుంది. నీ ఆయన చేసిన కన్నీరు ప్రార్థనే మనకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి. అదే మన ఆశయం. మనం ఏదైనా చేయగలిగితే చేయగలగటం, లేకపోతే దేవుని ఎదుట అయ్యా మా సేవకుడిని అయ్యా మార్చయ్యా, మా సేవకుడి మంచి మనసును దయచేయని ప్రార్థన చేయటమే కానీ ఆయన మీద అవాండాలు వేయకుండా మనమే మార్చుకుందాం. మన భక్తుల తీర్మానాలు ఏది కూడా రూతు వలె నీ జనమే నా జనము, నువ్వు చనిపోయిన చోటే నేను చనిపోతా, నువ్వు పాతి పెట్టిన చోటే నేను పాతి పెట్టాలని ఒక తీర్మానం ఎలా చేసుకున్నావు? యెహోషువ నేను నా ఇంటి వారిని యెహోవానేట సేవిస్తానని వాగ్దానం చేసుకున్నాడు. అలాంటి వాగ్దానాన్ని స్థిరపరచుకుందాం. నీ సన్నిధిలోంచి నన్ను తోసివేయబాగని దావీదు ఎలా పాదాలు పట్టుకొని బతిమలాడగలిగాడు, అలా మనం పాదాలు పట్టుకొని బతిమలాడగలిగితే దేవుని ఎదుట తీర్పు దినములో ఆయన రాకడలో మనము ఎత్తబడతాం. మనం ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో, మన పోకడ ఎప్పుడు వస్తుందో మన భక్తులు కొన్ని తీర్మానాలు చేసుకుందాం. నువ్వు నేనే తీర్మానం చేసుకున్నాము. దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేసి దేవునికి ఇష్టలుగా బతుకుదాం. ఈ మాట